మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ అబ్బాయి మీద ఫీలింగ్స్ సరే ఓకే గానీ ఇప్పుడు అమ్మాయిలు ఇష్టపడడం తప్పు లేదు. ఫ్రెండ్స్ ఉంటారు. మోర్ దెన్ ఫ్రెండ్స్ ఉంటారు. సో, అట్లా తప్పు లేదు. కానీ మీకెందుకు అనిపించింది అట్లా ప్రపోజ్ చేసుకోవాలి అట్లా ఇట్లా అని? చెప్పు రమ్య, ఎందుకు అనిపించింది సోనీని లవ్ చేయాలి, ప్రపోజ్ చేయాలని? తన కేరింగ్ చూపించడం, తన ప్రాబ్లమ్స్ ఏదున్నా కానీ షేర్ చేసుకోవడం. అవును, అది ఫ్రెండ్స్ మధ్యలో కూడా చేసుకుంటారు. అంటే దాన్ని లవ్ అనుకుంటావా నువ్వు అమ్మాయి మీద? అంటే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ చూసుకున్నాం ఇద్దరం మేము. ఎక్కువ అంటే ఏంటి అంటే నేను అదే అడుగుతున్నా, అదేనా అడుగుతున్నా. ఇంకా వాళ్ళు చెప్పుకోలేకపోతే అదేనా అంటున్నా. అదే మేడం. అదేనా? అదే మేడం. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కోరుకుంటది, మీరెందుకు అమ్మాయిని కోరుకుంటున్నారు? ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు అబ్బాయి అంటే? సో లైఫ్ అన్నాక లవ్ కామన్, బ్రేకప్లు సహజం, అది మన చేతిలో ఉండదు. సో సొసైటీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తుందంటే తీసుకోవడం చాలా కష్టం. అలాంటిది మీరు ఎంత ధైర్యం చేసి ఇప్పుడు మేమిద్దరం లవర్స్, మేము ప్రేమించుకుంటున్నాం, ఈస్ కేరింగ్ ఇనఫ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, దట్ ఈస్ లవ్ అని మీరు వర్డ్ని పెట్టినారు చూసారా? అది తప్పు. దట్ ఈస్ నాట్ లవ్. అది లవ్ అని ఎలా డిఫైన్ చేస్తున్నారు? కేరింగ్ చాలా మీకు. అది నాకు లైఫ్ ఇస్తా అన్నది. లైఫ్ అంటే ఇప్పుడు పార్ట్నర్ కింద ఉంటారు కదా, అబ్బాయి అమ్మాయి ఎలాగో లవ్ చేసుకుంటున్నారు కదా, అలానే నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చి అమ్మాయి లవ్ చేసుకున్నాను. తప్పేముంది మేడం? మీకేం అనిపించలేదు అది తప్పని? మీ పేరెంట్స్ కి ఏమైనా తెలుసా ఇట్లా? తెలీదు, మీరు ఒప్పిస్తారని చెప్పేసి. ఇదే జెండాలో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ తో సమాజానికి మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకోవాలి? ఇప్పుడు మనం అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు అని మెసేజ్ ఇద్దామా? అంటే ఎక్కడో అరుదుగా ఎక్కువ రీల్స్ ఏమైనా చూస్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు పాపం ఆ మేకప్లు చూసో, శారీలు చూసో ఇక అమ్మాయిలుగా అయిపోవడం, లేదంటే ట్రాన్స్లు పెళ్లి చేసుకోవడం ఈ మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కామన్ అనుకున్నారా మీ ఇద్దరు? అబ్బాయిలు పెళ్లి చేసుకుంటాం, అమ్మాయిలు ఓకే, కనెక్షన్ ఈజ్ ఓకే, బట్ వై అది రిలేషన్ లవ్ ఎట్లా కనెక్ట్ అయ్యింది మీ ఇద్దరికి? నాకు అర్థం కావట్లేదు. లైఫ్ అంటున్నావు, ఎట్లాంటి లైఫ్ కావాలి నీకు? లైఫ్ అంటే ఏంటి అసలు నీకు సోని? అంటే తన ఒక విషయంలో నాతో ఉంటాను, నీతోనే ఉంటాను, అంటే ఒక అమ్మాయి అన్నాక ఒక ఫ్యామిలీ కావాలి. అత్త, మామలు, పిల్ల, ఒక భర్త అనేది ఒక ఫ్యామిలీ ఇప్పుడున్న సమాజంలో. సో ఏదో సోషల్ మీడియాలో ఎవరో కోతివేషాలు వేశారు, లేదంటే వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, నేను కూడా అదే తోవలో నడుస్తాను అంటే అందరు ఒప్పుకోరు. ఇప్పుడు మీ ఇంట్లో కానీ బయట వాళ్ళకి కానీ, ఇప్పుడు సమాజానికి ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారంటే మీరు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది బయట. వాటన్నిటికీ మీరు రెడీనా? రెడీ మేడం. సరే మీరు ఓకే, మీ పేరెంట్స్ గురించి ఏమైనా ఆలోచించారా? వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కదా, పలానా అమ్మాయి ఇట్లా అంట, ఇంకో అమ్మాయితో ఉంటుందంట అంటే ఆ మాట వినడానికి అసలు ఏదోలా ఉంది. సో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు? అవన్నీ మేము ఆలోచించలేదు మేడం. మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ వచ్చినాయి, మేము ఇద్దరం మీరు వచ్చి కూర్చొని మాకు చెప్పినా మేము వెళ్ళి అడగం. దిస్ ఈజ్ నాట్ రైట్ ఫర్ అవర్ సొసైటీ. ఎక్కడో ఏదో చేసుకున్నారని మనం కాల్చుకోలేము. బట్ నేనేమనుకుంటున్నా, మీకు ఒక కరెక్ట్ పర్సన్ లైఫ్లో దొరికితే ఈ ఫీలింగ్ మీ ఇద్దరికి ఉండదు. మేబీ ఫ్యూచర్ అనేది ఇది కాదు కదా, ఇంకా చాలా ఉంది. ప్రెసెంట్ మీ గోల్ ఏంటి? లవ్ చేసుకోవడం కాకుండా నువ్వేమవ్వాలనుకుంటున్నావు సోని? అసలు ఏమవ్వాలని వచ్చావు హైదరాబాద్ కి? ప్రెసెంట్ అయితే జాబ్ చేసుకోవాలనుకుంటున్నావు. మరి నువ్వు రమ్య? హీరోయిన్ అవుదామని వచ్చినావు. మరి దాని మీద ఫోకస్ చేయాలి కదా ఎక్కువ. మన లైఫ్ మనం నిలబడితేనే ఎదుటి వాళ్ళు వచ్చి మనకి గౌరవమైన ఏదైనా వస్తుంది. లేదంటే ఎట్లా ఉంటుంది సమాజంలో? మనం బ్రతకలేం. చూసే చూపు కూడా మనం తీసుకోలేము ఆ చూపు. సో ఫైనల్ గా మీరేమనుకుంటున్నారు? ఓకే మాకు పిల్లలు ఆల్రెడీ వాళ్ళంతా అలా అనడంతో నేను ఆల్రెడీ ఆలోచించి వన్ డే నేను ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్ళా. తినని వదిలి ఉండలేకపోయింది. ఎన్ని రోజులు? 2 days వెళ్ళా. 2 days కి ఉండలేకపోయినా? అస్సలు నా వల్ల అయితే లేదు. అందుకే ఒక అండర్స్టాండింగ్ వచ్చి మేమిద్దరం అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో బయట యూట్యూబ్లలో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడము, చేంజ్ అవ్వడం ఇట్లా చూసి మనం ఏం పోయింది ఇద్దరం అమ్మాయిలం కలిసి ఉంటే అని అట్లా మీరే అనుకున్నారా? ఇప్పటికొచ్చి అది మైండ్ సెట్ లో అసలు రాలేదు. మీరు జాబ్ మీద, మీ వర్క్ మీద ఫోకస్ ఏమైనా పెట్టారా? రూమ్ లో ఉండి ఏమంటే నాకు ఇష్టం, నేను ఇంటికి వెళ్తే జాబ్ మీదే ఉండే.
మీరు అంత job, బిజీగా ఉన్నప్పుడు అసలు exams. మీ ఇద్దరి మధ్యలో అట్లాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? ఇంట్లోకి వచ్చి వంట చేసుకోవడాలు, బయట వర్క్ చేసుకోవడాలు ఇవే సరిపోతాయి కదా. లేదు మేడం. అంటే నాకు డౌట్ వస్తుంది, అసలు ఎలా ఉంటారు మీ ఇద్దరు రూమ్ లో? అర్థం చేసుకున్నాడు ఎలా ఒక అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటారా? ఉంటే మీ ఇద్దరు ఎవరు అబ్బాయి అమ్మాయి? చెప్పండి పర్లేదు, ఇష్టపడి ఉండలేకపోయానన్నారు కదా. ఇద్దరం అమ్మాయిలమే మేడం. బట్ ఫీలింగ్స్ లేదు, అమ్మాయి పుట్టితే ఒక అమ్మాయి ఫీలింగ్ ఎట్లా ఉంటది, ఒక అబ్బాయి ఏం చూపిస్తాడు, కేర్, లవ్, అది ఒక్కళ్ళకే ఉండదు. అబ్బాయే కేరింగ్ చూపించాడని లేదు కదా మేడం. అదే ఆ ఇద్దరిలో ఎవరికైనా ఒకటే క్వాలిటీ, ఇద్దరిలో ఒక్కళ్ళకే ఉంటది ఆ క్వాలిటీ. ఆ ఇద్దరిలో ఎవరు అని అడుగుతున్నా. ఎక్కువ కేర్ తీసుకుని, ఎక్కువగా తినిపించి, ఎక్కువగా బుజ్జగించి, ఎక్కువగా ప్రేమ చూపించి, ఎక్కువగా లాలిపాటలు పాడి, ఎక్కువగా బయట తీసుకెళ్ళి, ఏమైతే అమ్మాయి కోరుకుంటుంది ఇవన్నీ ఒక అబ్బాయి దగ్గర, ద క్యారెక్టర్ ఇస్ యూ. సో బాగా ప్రేమ చూపిస్తావు. అది నీ ఎక్కువ బాగా caring కూడా చూపించుకోలేదు. చూపిస్తాను మేడం ఎందుకు నీ బాగా చూపించుకోలేదు అప్పుడు? మరి అమ్మాయి ఎందుకు తనకు పడింది వెనకాల? చూపించినా కూడా అర్థం కాలేదు కదా మేడం. దీనికి అర్థమైంది బాగా ఇప్పుడు. అంటే ఈ మధ్యలో మీకు ఎప్పుడు, అంటే మీ కాలేజ్ లో, మీ వర్క్ దగ్గర మీకు ఎవరు పరిచయం అవ్వడాలు, మీరు ఎవరిని అలాంటివి ఏం జరగలేదు? అలాంటివి ఏం జరగలేదు మేడం. మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఎవరేం చూసినా సరే పట్టించుకునేవాళ్ళం. ఎవరిని పట్టించుకోలేదు ఇక మీరు, మీకు మీరే మాకు ఎక్కడికి మేమే పోయినా. ఉంటుంది. ఎవరు చూసి మిమ్మల్ని అడగలేదా? ఏంటి ఎవరు లేరు, ఇట్లా? ఎవరు రారు మీ ఇంటికి? ధైర్యంగా చెప్పుకునేవాళ్ళం మేమిద్దరం లవర్స్. బా మాకున్న అండర్స్టాండింగ్ మీకేంటి మధ్యలో అని చెప్పి అడిగాను. వాళ్ళు ఇంకా ఏం సమాధానం చెప్పరు. ఇంకా ఎవరు మా క్వశ్చన్ ఇష్టం కూడా అన్న తర్వాత వేయలేదా? ఇంకేం చేస్తారండి? అట్లా ఎట్లా అని ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదా ఇప్పుడు వరకు? అడిగారు కానీ ఆ, మాకున్న మా ఇష్టం అండర్స్టాండింగ్ అనేసేవారు. మాకుంది అని చెప్పి గట్టిగా చెప్పేదాన్ని. మీ అండర్స్టాండింగ్ ఏంటో, మీ కేరింగ్ ఏంటో, ఆ? ఇదే విషయం మీ అమ్మ వాళ్ళతో ధైర్యంగా చెప్తారా? మేము చెప్తాం, మీరు మాకు సపోర్ట్ వస్తే చాలు. ఏం సపోర్ట్ చేయాలి మీకు? ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు, ఇంక మీరు కూడా అడ్జస్ట్ అయి పెళ్లి చేయండి అని చెప్పాలా? ఆలోచించాలి కదా వాళ్ళ గురించి అయినా కూడా, అవునా కదా? ఇప్పుడు నువ్వు నీ బావ గురించి, నీ లవర్ గురించి నువ్వు ఇష్టపడుతున్నా అన్నప్పుడు మా పేరెంట్స్ని ఎట్లా ఒప్పించాలి, అసలు ఒప్పుకుంటారా లేదా అనే ఆ మైండ్ సెట్లో ఉన్న మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని ఎంత ధైర్యంగా అసలు ఎట్లా చెప్పాలి నేను వాళ్ళకి? వాళ్ళు అసలు ఉంటారా ఇట్లాంటి పనులు చేస్తే? వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించలేదా మీరు ఇద్దరు? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో చెప్పుకున్నా, ఎవరు వచ్చి మీకు దీనిలో ఈ మ్యాటర్లో మాత్రం హెల్ప్ చేయరు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అసలు మీ మైండ్ సెట్ కరెక్ట్. కేరింగ్ తప్పు కాదు అమ్మాయి మీద. ఫ్రెండ్స్ ఉంటారు అట్లా, ఎక్కువ కేరింగ్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. బట్ మీదంతే. కాకపోతే మీది ఏంటంటే ఇద్దరు బ్రేకప్స్ ఒకటేసారి అయింది కాబట్టి వీళ్ళకు ఒక కేర్ అనేది అవసరం. ఒక 4 మాటలు మంచిగా మాట్లాడితే ఎవరైనా, అబ్బా ఇట్లా మాట్లాడితే నా ఓడు అని అంటే, నేను ఎవరైతే అబ్బాయిని ఇష్టపడ్డానో ఆ అబ్బాయి దగ్గర నుంచి ఇలాంటి క్వాలిటీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, మీరిద్దరు అట్లా మాట్లాడుకోవడం వల్ల వచ్చిందే తప్ప ఇది మీరు లైక్ ఎట్లా పార్ట్నర్గా అయితే కాదు. ఎందుకంటే 23 జస్ట్ అంతే, చాలా లైఫ్ ఉంది ఇంకా. పోను మీరే నేర్చుకుంటారు. బట్ ఇది కరెక్ట్ కాదు. మీరు ప్లీజ్ మేడం మా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మేడం. మీకు ఇంత మాకు చెప్పినా ఏం అర్థం మాట్లాడుతున్నావు కావట్లేదా? రమ్య? నేను చెప్పా ఇంతకు ముందే, మీరు ఈ విషయం మీద ఎక్కడికి వెళ్ళినా ఎవరు మీకు సపోర్ట్ ఇవ్వరమా. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే, దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు ద సొసైటీ. మీరు అర్థం చేసుకుంటారని కూర్చోబెట్టి ఇక్కడ చూడమ్మా. కౌన్సిలింగ్ ఇస్తున్నారు తప్ప కలపాలని కాదు. ప్రతి అమ్మాయికి అబ్బాయికి లైఫ్ లో లవ్ అనేది కామన్, బ్రేకప్స్ అనేవి కామన్. సో ఒక్క లవ్ బ్రేకప్ తోటి మన లైఫ్ స్టైలే చేంజ్ మీరు లైఫ్ స్టైలే చేంజ్ చేసేసుకుంటున్నారు. మీ యొక్క లైఫ్ స్టైల్ సొసైటీ మిమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. అరేంటి ఇట్లా ముక్కు మీద వేలేసుకునేలా చేయకూడదు కదా మీ యొక్క లైఫ్ ని తీసుకెళ్ళి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.